తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా ఫినాన్షియల్ ఇయర్ 2026-27 బడ్జెట్ని ప్రజెంట్ చేసింది. అండ్ ఈ బడ్జెట్లో ఒక ఇంపార్టెంట్ హైలైట్ ఏంటంటే ఐటీ డిపార్ట్మెంట్కి 875 crores అలోకేషన్ ఇవ్వడం. మరి ఈ బడ్జెట్ ఎవరు ప్రజెంట్ చేశారంటే తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన అండ్ ఫినాన్షియల్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ఈ బడ్జెట్ని అనౌన్స్ చేశారు. ఐటీ సెక్టార్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే తెలంగాణ ఎక్స్పెషల్లీ అంటే ఆల్రెడీ హైదరాబాద్ ఇండియాలో టాప్ ఐటీ హబ్స్లో ఒకటి. ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఐటీ సెక్టార్స్లో వర్క్ చేస్తున్నారు. హ్యూజ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ జనరేట్ అవుతుంది. బిగ్ కంపెనీస్ ఆల్రెడీ ఇక్కడ ఆపరేషన్ రన్ చేస్తున్నాయి. సో గవర్నమెంట్ ఫోకస్ ఏంటంటే ఐటీ సెక్టార్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలి, మోర్ కంపెనీస్ని అట్రాక్ట్ చేయాలి, జాబ్స్ క్రియేట్ చేయాలి. సో ఈ 875 crores ఈ మనీ ఎక్కడ యూస్ అవుతుంది అంటే ఈ అలోకేషన్ మెయిన్లీ కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్లో యూస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, న్యూ ఐటీ పార్క్స్, ఆఫీస్ స్పేసెస్, డేటా సెంటర్స్. ఇది హైదరాబాద్ని గ్లోబల్ టెక్ హబ్గా డెవలప్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ సపోర్ట్, ఇన్నోవేషన్ హబ్స్, న్యూ బిజినెస్ ఐడియాస్కి ఎంకరేజ్మెంట్. తెలంగాణ ఆల్రెడీ స్టార్టప్ గ్రోత్లో స్ట్రాంగ్గా ఉంది. అలాగే డిజిటల్ గవర్నమెంట్ సర్వీసెస్ని డిజిటల్ చేయడం, ఆన్లైన్ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేయడం, ఇది పబ్లిక్కి ఫాస్ట్ అండ్ ఈజీ సర్వీస్ ఇవ్వడం కోసం. అలాగే స్కిల్ డెవలప్మెంట్, యూత్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఏఐ, సాఫ్ట్వేర్, డేటా స్కిల్స్. ఇవి చేస్తే ఫ్రెషర్స్కి జాబ్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎంప్లాయీస్కి ఇది ఎలా బెనిఫిట్ చేస్తుంది అని చూస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూ జాబ్ ఓపెనింగ్స్ క్రియేట్ అవ్వచ్చు, మోర్ కంపెనీస్ ఎంట్రీ వల్ల ఆపర్చునిటీస్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, స్కిల్డ్ పీపుల్కి డిమాండ్ ఇంక్రీజ్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఇండైరెక్ట్గా ఎలా హెల్ప్ చేస్తుందంటే శాలరీస్ ఇంప్రూవ్ కూడా అవ్వచ్చు, కెరియర్ గ్రోత్ ఫాస్ట్గా కూడా ఉండొచ్చు. అదేవిధంగా ఈ బడ్జెట్ హైదరాబాద్ మీద ఇంపాక్ట్ ఎలా చూపిస్తుందంటే ఐటీ సెక్టార్ గ్రో అయితే హైదరాబాద్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరిగిద్ది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, సిటీ గ్లోబల్ రికగ్నైజేషన్ పెరుగుతుంది. బిగ్ పిక్చర్ ఏంటంటే ఈ 875 crores జస్ట్ ఎక్స్పెన్స్ కాదు, ఇన్వెస్ట్మెంట్ లాగా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఐటీ సెక్టార్ గ్రో అయితే జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది, స్టేట్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఓవరాల్ బడ్జెట్ గోల్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఎయిమ్ ఏంటంటే డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్. ఐటీ సెక్టార్ని ఫ్యూచర్ డ్రైవర్ లాగా చూస్తున్నారు. సో తెలంగాణ బడ్జెట్లో ఐటీ సెక్టార్కి 875 crores అలోకేషన్ అనేది ఫ్యూచర్ గ్రోత్ కోసం ఒక ఇంపార్టెంట్ స్టెప్, ఎస్పెషలీ జాబ్స్, స్టార్టప్ అండ్ హైదరాబాద్ డెవలప్మెంట్కి బూస్ట్ అవ్వచ్చు అని చెప్తున్నారు.